హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోలంద్ర మూవీ న్యూస్. నాని అల్లరి నరేష్ మధ్య మంచి రిలేషన్ ఉందన్న సంగతి తెలిసిందే. నాని చెప్పడం వల్లే అల్లరి నరేష్ కామెడీ జనరల్ ట్రాక్ మార్చాడట. ఎప్పుడు అదే కామెడీ జనరల్ ఎందుకు, కాస్త ట్రాక్ మార్చు అని ఇచ్చిన సలహాతోనే అల్లరి నరేష్ కొత్తగా ట్రై చేస్తున్నాడు. కానీ నేను ఈ ట్రైలర్ను అలా కూర్చుని చూస్తే వాడి కామెడీ టైమింగ్ను ఎంత మిస్ అయ్యానో నాకు అర్థమైంది అంటూ నాని అన్నాడు. పై ఆల్టర్నేట్ గా ఓ కామెడీ సినిమా చేయమని స్టేజ్ మీద నుంచే అల్లరి నరేష్ నానిని రిక్వెస్ట్ చేశాడు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ, అల్లరి నరేష్ ఎప్పుడూ కూడా నన్ను ఇలా సినిమా ప్రమోషన్స్ కి పిలవలేదు. ఈ మూవీకి పిలిచాడంటే అది అతడికి మనసుకు బాగా నచ్చినట్టే. ఈ మూవీకి ఈవీవి గారి ఆశీస్సులు కూడా ఉంటాయి. ట్రైలర్ చూస్తే చాలా ఫ్రెష్ గా అనిపించింది. వినోదాభరితంగా ఉంది. కాన్సెప్ట్ కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా నుంచి మంచి సక్సెస్ రావాలి అంటే చెప్పుకుంటూ పోయాడు. నాని స్పీచ్ ఇస్తుంటే మధ్యలో మాత్రం అభిమానుల గోల ఎక్కువైంది. అటు పక్క ఉన్న క్రౌడ్ నుంచి జెర్సీ 2 డిమాండ్ వచ్చింది. జెర్సీ 2నా? నేను అందులో ఉండను కదా, చనిపోయాను కదా, ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని అనేశాడు. జెర్సీ 2 అనేది సాధ్యం కాదని, ఒకవేళ సాధ్యపడినా అందులో మాత్రం నేను ఉండనని చెప్పకనే చెప్పేశాడు. ఇక నాని తన హైట్ మీద తానే జోకులు వేసుకున్నాడు. ఫరియా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే టెన్షన్ వస్తుంది. దూరం నుంచే ఆమెకు హాయ్ చెప్పా. ఫరియా నరేష్ మధ్యలో నేను ఉంటే వారిద్దరి క్లోజప్ ఫోటో తీస్తే నేను అందులో ఉండను. ఆ విషయం కూడా నాకు తెలిసిందే అంటూ ఫన్నీగా స్పీచ్ ఇచ్చేశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోల్డంధ్ర మూవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.